సమస్య వస్తుంది. కాకపోతే ఎప్పుడు ఇవ్వాలి? ఇప్పటికే పవన్ కళ్యాణ్ నాకు తెలిసి ఇంకొక నెల దాటిపోతే చంద్రబాబు గారి ప్రెస్ నోటికి 1 సంవత్సరం అవుతా ఉంటుంది. ఏ ప్రెస్ నోటు? నాగబాబు గారికి వన్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతవరకు ఆయనకి ఏమీ లేదు. ఏమో ఇద్దరిని ఒకేసారి తీసుకుంటారేమో, ఒక పక్క నాగబాబు గారిని ఒక పక్క బాలకృష్ణ గారిని తీసుకోకూడదా ఏంటి? తీసుకోవాలంటే ఒకరిని లాగాలి కదా వెనక్కి. మనకు ఒకటే ఉండేది ఖాళీ, అక్కడ ఇంకొకరిని లాగాలి వెనక్కి. ఇప్పుడు వాళ్ళు తలుసుకుంటే అది పెద్ద కష్టమైన పని కాదని మీరే చెప్పారు ఇందాక. నేను అదే అంటున్నాను, అప్పుడు మంత్రివర్గాన్ని పూర్తిగా సప్లికేషన్ చేయాలంటున్నాను. అంటే ఒకరు ఖాళీ ఉంది, ఇప్పుడు నాగబాబు గారిని ఒకరిని తీసుకోవాలంటే అది పెద్ద ఇబ్బంది కాదు. గవర్నర్ చెప్తే రేపు పిల్లలతో ప్రమాణ స్వీకారం చేయించేస్తాడు. అయితే ఇద్దరిని తీసుకోవాలంటే ఖచ్చితంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలి. ఇప్పుడే చేస్తారా, కొంత టైం తీసుకుంటారా? ఏదైనప్పటికీ కూడా టైం పడుతుంది. రెండోది మద్యం కేసుకు సంబంధించి నాకున్న అభిప్రాయం, ఈరోజు ప్రభుత్వం కంట్రోల్ మనకు ఇప్పుడు ములకల చెరువుల్లో మా జిల్లాలో జరిగి వ్యక్తమైనటువంటి ధోరణి కావచ్చు, కృష్ణా జిల్లాలో ఒక ప్రమాదకర పోకడలు. ఎందుకంటే మద్యం, కల్తీ మద్యం అనేది ఏ స్థాయిలో ఉత్పత్తి అవుతా ఉంది, దీని వెనకాల ఎవరున్నారో సిట్ వేశారు. దాంట్లో మల్లికా కార్గార్ లాంటి మంచి ఆఫీసర్ కూడా ఉన్నారు కాబట్టి నిజానిజాలు తేలుతుందని ఆశిద్దాం. అయితే సిట్టు ఒక పరిమితి దాటకూడదు, ఒక పరిధిలో ఉండకూడదు. ఏంటంటే ఈ కల్తీ మద్యం ఎందుకు తయారు చేస్తున్నారు, సప్లైకి ఉన్న మార్గాలేంటి? ఈరోజు మనకు పెద్ద ఎత్తున షాపులు ఉన్నాయి, పర్మిట్ రూములు ఉన్నాయి, అయినా కూడా ఈ మద్యం షాపులు, ఈ కల్తీ మద్యం ఉత్పత్తి అవుతుందంటే ఏ ఛానల్ అంటే బెల్ట్ షాపులా? ఇది పట్టుకోవాలి ప్రభుత్వం. పట్టుకుంటే నిజాలు తేలుతాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పక్కన పెడితే, ఉదాహరణ కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదిక ప్రకారం 2024-25 సంవత్సరం ఫస్ట్ 5 months లో అంటే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినప్పుడు 6,782 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది మద్యం ద్వారా. ఫస్ట్ 5 months 2024-25. ఈ ఫస్ట్ 5 months ఎందుకు అంటున్నానంటే ఇది ప్రభుత్వ షాపుల అమ్మకాల కాలం 24లో 5 నుంచి. తర్వాత ఇది పూర్తిగా ప్రైవేటు మద్యంగా మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ పరిధిలోనే 25-26 ఫస్ట్ 5 months లో 6,992 కోట్లు ఆదాయం వచ్చింది. అంటే పెరుగుదల 3.10%. మామూలుగా 10% ఆదాయం పెరుగుతూ ఉంటుంది. మద్యం పెరిగేదే కదా, మనం తాగే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది, అమ్మకాలు పెరుగుతున్నాయి. అమ్మకాలు, పర్మిట్ రూములు ప్లస్ మద్యం పెరిగిన తర్వాత మరి ఆదాయం ఎందుకు 3% వచ్చింది? ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరుగుతా ఉందో ప్రభుత్వం. అంటే ఇప్పుడు మీ అనాలిసిస్ ప్రకారం ఆదాయం తగ్గిందని చెప్తున్నారు కాబట్టి కల్తీ మద్యం సరఫరా అవుతుంది అని మీ అభిప్రాయమా? కల్తీ మద్యం సరఫరా అవుతుందని దొరికిపోయింది. ఎవరు బాధ్యులు అనేది తేల్చాలి. ములకల చెరువులో తెలుగుదేశం వాళ్ళ బాధ్యుల, వైసీపీ బాధ్యులు అనేది విచారణ తెలుస్తుంది. మద్యం, ఈ కల్తీ మద్యం అనేది విచ్చలవిడిగా పోతా ఉందనేది ప్రభుత్వమే పట్టుకునింది. ఎవరు బాధ్యులు, దీని వెనకాల ఎవరు ఉండాలని ఇక తేలాలి. ములకల చెరువులో జరిగింది కానీ, కృష్ణా జిల్లాలో జరిగింది కానీ, నేను మద్యం షాపులు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం ఉత్పత్తి అవుతుందంటే నేను నమ్ముతున్నా బెల్ట్ షాపుల ద్వారా వెళ్తుంది. ఎందుకంటే రికగ్నైజ్డ్ ఈ షాపుల ద్వారా అమ్మలేరు, ఎంత ప్రభుత్వం ఒత్తిడిన్నా, ఎంత దబాయించినా కూడా. అంటే అన్రికగ్నైజ్డ్ కదా, బెల్ట్ షాపులు అనేది రికగ్నైజ్డ్ లేదు, ఇష్టం వచ్చినట్టు. కాబట్టి ఇక్కడ అంటే మద్యం ఎక్కువ అవుతా ఉంది, బట్ ఆదాయం ప్రభుత్వానికి రావట్లేదంటే ఇట్లాంటి మాల్ ప్రాక్టీస్ జరుగుతా ఉందని అర్థం. కానీ ప్రభుత్వానికి నష్టమే, ప్రజలకి నష్టమే అనేది ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలి. ఈ రోజు జనార్దన్ రావు చెప్పే విషయాలు ఇవన్నీ కూడా రోజుకు ఒక కథ. ఇప్పుడు ఆయన పేరు చెప్పారు, రేపు ఇంకొక పేరు చెప్తారు, అవన్నీ రాజకీయ విమర్శలుగా మిగిలిపోతాయి. నేను ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది, ఈ మద్యం కేసు ఎంత త్వరగా అంత ప్రభుత్వం ముగిస్తే మంచిది. సీరియస్ గా యాక్టివిటీలోకి వెళ్ళి. ఇక్కడ కృష్ణారెడ్డి రెడ్డి గారు, మరణాలు కూడా సంభవిస్తున్నాయి అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. కొన్ని ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం అనమాట. వైన్స్లోనే తాగినట్టు చనిపోయిన ఘటనలు కొన్ని చూసాం. సో ఇప్పుడు అది ఈ కల్తీ మద్యం తాగి చనిపోయారని అనుకోవాల్సిన పరిస్థితి? ఖచ్చితంగా మద్యంలో ఏదైనా జరగడానికి జరిగితే కల్తీ మద్యం ఉంటుంది. ఎందుకంటే ఈ మద్యం కూడా ప్రమాదం ఆరోగ్యానికి, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అసలు నాణ్యమైన మద్యం అనే పదం వాడారు. నేను ఐక్యరాజ్యం నాణ్యమైన ఏ మద్యమైన ప్రమాదకరం, నాణ్యమైన మద్యం ఉంటుందిలే. కానీ పాయింట్ ఏంటంటే ఈ కల్తీ మద్యంలో, కల్తీ మద్యం ఎందుకు తయారు చేస్తారు బ్రహ్మనాయుడు గారు? విచ్చలవిడిగా సంపాదించడం కోసమే. కాబట్టి మామూలు మద్యంలోనే ఎక్కువ మాల్ ప్రాక్టీస్ జరుగుతుంటుంది. అలాంటిది కల్తీ మద్యంలో ఇంకా విచ్చలు పెడతాను. ఆరోగ్యానికి హానికరం, ఇంకా కల్తీ మద్యం ఇంకా దౌర్భాగ్యం. కొన్ని చోట్ల యూరియా కూడా కలిపారని విన్నాను. ఇప్పుడు కాదు, మళ్ళీ ఇవన్నీ తాగితే ఏమవుతుంది, మనిషి చనిపోతాడు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ సిట్టి గమనించాల్సింది, ఈ కల్తీ మద్యాన్ని ఏ ఛానల్ ద్వారా అమ్ముతున్నారు? బెల్ట్ షాపులను నేను నమ్ముతున్నాను. అలాంటి బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని.
Right, ఏదైనా సరే right. ఒక కేసు బ్రహ్మనాయుడు గారు సుదీర్ఘ కాలం నడిపితే అది ప్రభుత్వం మెడకు చుట్టుకుంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మన తెలుగుదేశం ప్రతినిధి చెప్పాడు, జనార్దన్ రావు మన మాజీ మంత్రి కలిసి చేస్తారని. 16 నెలలు కలిసి చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? ఇటు ప్రతిపక్షం వాడికి కొల్లుడు అంటే ఇప్పటికైనా వాళ్ళు కష్టపడి ఐడెంటిఫై చేసింది కదా ప్రభుత్వం, మరి ఆ ప్రశ్న కాదు, నేను అది పురుషోత్తం రెడ్డి గారు, తప్పంటున్నాను. అది అది చేయబట్టే కదా, యప్. అది చేయబట్టే బయటకు వచ్చినాయి వాస్తవాలు చెబుతున్నాం ప్రజలకి. ఈ విధంగా జరిగిందండి. సాహిబ్ గారు, ఇప్పుడు సాహిబ్ గారు, కాదండి, పురుషోత్తం రెడ్డి గారు, పురుషోత్తం రెడ్డి గారు, ఆయన వాట్సాప్ చాట్ తీసుకొచ్చి ఆయన దక్షిణాఫ్రికా వెళ్ళేటప్పుడు ఒకసారి మా ఇంటికి రమ్మన్నట్టు ఎన్ని సంభాషణలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఆ నుంచి ఏంటంటే పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉంటారు. ఇప్పుడు జనార్దన్ రేవు గారు చెప్పిందన్న మేము విశ్వసిస్తామంటే మీ పార్టీ ఇష్టం, అంటే అంత అనుబంధం మీకు, ఆయన అంత నమ్ముతున్నారు. పార్టీకి దానికి సంబంధం ఏముందండి? వినండి.